నా పేరు పద్మ, కొండల ఆధారం, కేవపురం మండలం, తిరుపతి జిల్లా. మాకు 5 ఎకరాల కై ఉంది. ఇంటికాడ ఒక 2 గుంటల కైకి మేము కూరగాయలు ఎంత పండిస్తా ఉన్నాను. అన్ని తోట వేసుకొని నీళ్ళు పెట్టుకొని పండించుకుంటున్నాను. శనక్కాయ వేస్తాము, వరిపైరు చేస్తాము, కందులు చల్లుతాము, వంగ చెట్లు వేసినాను, బెండ చెట్లు వేసుకుంటున్నాను, చిక్కుడు చెట్లు వేసినాను, కాకర చెట్లు వేసినాను, సొర చెట్లు వేసినాను, బీర చెట్లు వేసినాను, పాలాకు వేసినాను, చుక్కాకు వేసినాను. ఇవంతా వేసి పండించుకొని 10 రోజులు తాలి నాకు 4 ఆవులు ఉన్నాయి. ఆవు పేడ పంచుతాము, శనగపిండి వేసి కలుపుదారి చేసి దానికి చల్లుకొని అది పండించుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఏం చేసి ఉట్టి పేడ కలిపి చెట్ల మీద కొడతా ఉన్నాను. అవంతా కొట్టినాక నా చెట్లు బాగుండాయి, కాపు బాగా వస్తున్నది. ఇవన్నీ 15 రోజులకు వస్తుంది. 15 రోజులకు వచ్చిన తర్వాత దాన్ని పెరుక్కొని ఊర్లోకి పోయి ఇళ్ళ మీద పోయి అమ్ముతా అంటే వాళ్ళు బాగుండాయి, నాకు ఇంకో కేజీ గడియమ్మని చెప్పి తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత వచ్చేసి అమ్ముకొని వచ్చినాక ఇంటికి వచ్చినాక గడి తీసుకొని పోతున్నారు. ఈ గ్రామంలో పద్మమ్మ అనే మహిళా రైతు తన ఇంటి వద్దనే 2 గుంటల్లో కూరగాయలు వేసుకున్నారు. తను పండించుకున్న ఆ కూరగాయలు తీసుకెళ్లి గ్రామంలో కూడా అందరికి దాదాపు 40-50 కుటుంబాలకు కూడా తన కూరగాయలను అమ్ముకుంటూ ఈ గ్రామంలో ఎక్కువగా ప్రతి ఒక్కరికి నాటావులు ఎక్కువ ఉండడం వల్ల మేము ప్రతి ఒక్కరిని కూడా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రోత్సహిస్తున్నాము. అలాగే ఇక్కడున్న అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి పిల్లల తల్లులకి మీ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆకుకూరలు కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం వస్తుందని మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎక్కువ పెరటి తోటలు వేసుకోవడానికి కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అలాగే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అలా చేయడం వల్ల ఈ గ్రామము ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది. నేను ఈ కాయలు గుండా బాగా పండించి అవన్నీ ఖర్చులు బాను నాకు 9,000 వస్తుంది. కూరగాయల్లో 9,000లో ఇంటి ఖర్చుకి పెట్టుకుంటా ఉన్నాను. కూరగాయలు తీసుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు, మేము తింటా ఉన్నాము. ఆ ఊళ్ళో ఆరోగ్యంగా ఉండాలి, ఊర్లో వాళ్ళకి ఊళ్ళో ఆరోగ్యంగా ఉండాలి. పద్మమ్మ దగ్గర ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు అన్నీ తయారు చేసి మాకు ఇంటి దగ్గరికి వచ్చి అమ్ముతుంది.
మేము రోజు కొనుక్కుంటున్నాం, 6 నెలల నుంచి కొనుక్కుంటున్నాము. మేము కూడా ప్రకృతి వ్యవసాయంలోనే కిచెన్ గార్డెన్లో వేసుకోవాలనుకొని తయారు చేసుకొని మా పిల్లలకు కూడా ఆ కూరగాయలు, వంకాయలు, బెండకాయలు అవి కొనుక్కుంటున్నాము. మేము మారి అలాగ వేసుకొని పండించుకొని ఆరోగ్యవంతమైన కూరగాయలు పండించుకోవాలని మేము మహిళలంతా మారి అలాగే మేము ఇంటి దగ్గర కూడా వేసుకోవాలని ట్రై చేస్తాం. కూరగాయలు వేసుకొని తోటకి కాయలు ఎత్తుకునే వాళ్ళకి అందరికీ మీరు కూడా వేసుకోండి మీ తోట. మీరు కూడా కాయలు పండించుకుంటే మనం తిన్నామంటే మన ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఎవరికన్నా ఎక్కన వాళ్ళకి పక్కన వాళ్ళకి ఇచ్చేదానికి బాగుంటుంది. వాళ్ళు తిన్నారా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి నేను ఆడవాళ్ళకి అందరికీ చెప్తా ఉన్నాను.